షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరుమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. అయితే ఈ యొక్క వచనానికంటే పై వచనం ఒకసారి చూస్తే కనుక, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండిడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. అంటే ఈ లోకంలో మనిషికి ఒక భయం ఉంటుంది, ఆర్థిక సంబంధమైన భయము. డబ్బుల దగ్గర లేని వాళ్ళకి ఆ విషయం బాగా తెలుస్తుంది కదండి. చేతిలో చీళ్ళు గవ్వలేనప్పుడు, ఒక భయంకరమైన ఇబ్బంది వచ్చినప్పుడు, అది ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, అంటే తప్పని పరిస్థితులు వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి అందుకే అంటున్నాడు కదా, ధనాపేక్ష లేనివారు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. అంటే ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే, ఎంత శోధన వచ్చినా కూడా మనం దేవుని మీద ఆధారపడితే కనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ధనాపేక్ష ఉండకంటే ఎంత కావాలో అంత ఉంటే సరిపోతుంది, అంతవరకు మన ఆశ ఉండాలి. అంతేగాని ఈ యొక్క ఆశలు విపరీతమైన ధనాపేక్షతోటి, విపరీతమైన కోరికలతో ఉంటే కనుక మనకి తృప్తి అనేది ఉండదని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. మనం మొట్టమొదటిగా కలిగి ఉండవలసింది ఏంటంటే, భయము అనేది ఉండకూడదు. ఈ యొక్క అశాశ్వతమైన ఈ యొక్క ధన సంబంధమైన కోరికలతో మనం అల్లాడుతూ ఉంటే కనుక దేవుని మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది, దేవుని మీద భయభక్తులు ఎక్కడ ఉంటాయి. కాబట్టి మనం అనుకోవాల్సింది ఒకటి, యెహోవా మన పక్షం ఉన్నాడు, నేను భయపడను, నేను నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు, నరులు నాకేం చేయగలరు అనే మాట. ఇటువంటి మాట ఇంకొంచెం రోమీయులకు రాసిన పత్రికలు కూడా చూస్తాం కదండి. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. ఇటువంటి వాక్యాలు మన హృదయంలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటే కనుక మనం ఎంతో ధైర్యము గలవారమై బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి వాక్యమును మన హృదయముల నిండా నింపుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటే కనుక ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనలో దేవుని వాక్యము ఉన్న ఎడల మనకు భయము ఉండదు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరింపబడుతూ ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే కనుక, కాబట్టి దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను, శరీర ధోరణులను ఏమి చేయగలరు. అంటే అదే ఈ లోకం నుంచి అనేకమైన సమస్యలు, ఆర్థికమైన సమస్యలు, అప్పులు ఉన్న వాళ్ళు అడుగుతారేమని, లేకపోతే ఎవరన్నా మాట ద్వారా హింసిస్తున్నప్పుడు, లేనిపోని మాటలు నిందలు వేస్తున్నప్పుడు. కాబట్టి ఈ శరీర దారులకు భయపడవలసిన అవసరం లేదు. మనం నమ్మకించిన దేవుడు మనం విడిపించగల సమర్థుడైన. అందుకే అన్నాడు కదా, కాబట్టి ప్రభువు నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనము కలిగి ఉండవలసినది ఒక ధైర్యమును కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ భయంతో ఉంటే కనుక మనము సాతానికి లోబడే సమయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పిరిగితనాన్ని, ఆ అధైర్యాన్ని ఆధారం చేసుకుని సాతాను మనం పడవేటకి చూస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి బిరుగుతనము, ఎటువంటి పిరిగితనం లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నా పితరులుగా అనేకమైన వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చిన దేవుడు ఈరోజు నాకు కూడా అదే రీతిలో నన్ను ఆదుకుంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను ఆయన నమ్మిన బిడ్డని సిగ్గుపడినవాడు అనే ఆలోచనలతోటి మనమందరం కూడా జీవిస్తూ ఉంటే కనుక, ఈ యొక్క వాక్యములు మనతో మాట్లాడుతుంటే కనుక మనందరము ధైర్యము గలవారమై జీవించగలుగుతాము. దేవుని బిడ్డలంటే ఎప్పుడు ధైర్యముగానే ఉండాలంట. పిరిగితనం ఉంటుంది, అడిగి అసరాగా ఉంటుంది, సాతానికి అడిగి అమ్మ దొరికాడ్రా బాబు వీడు అనుకున్నాం. కాబట్టి మనమందరం కూడా ఈ వాక్యము చేత హెచ్చరింపబడి భయపడకుండా ఆయన కలిగి ఉన్నందుకు ధైర్యముతో ముందుకు సాగుతాము. ఈ మాటను దేవుడు మన హృదయంలో ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నాయన, ఈరోజు ఒక చక్కని మాట, ప్రభువు నాకు సహాయుడు,
నరమాతృడు నన్ను ఏమి చేయగలరు, నిన్ను భయపడను. అవును ప్రభువా, మీరే మాకు సహాయకులు. ఆపదలు, అనేక సమయంలో ఇబ్బందులు, ఇరుగు శోధనలో, శ్రమల్లో మమ్మల్ని ఆదుకున్న దేవుడు, సమాధానం ఇచ్చిన దేవుడు, మమ్మల్ని ధైర్యపరిచిన దేవుడు తండ్రి. అటువంటి ధైర్యం ఎప్పుడూ మాలో ఉంచమని, నిన్ను నమ్మిన బిడ్డలుగా ఎప్పుడు కూడా ప్రభువా సిగ్గుపడకుండా ధైర్యంతో జీవించుకోకుండా దయచేయమని, ఈ మాటను బిడ్డలందరికీ ధైర్యమును దయచేయమని, నీ రక్షణను నడిపించి ఆత్మలో బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.